రేపటి నుంచి వెస్టిండీస్ యూఎస్ఏ వేదిక T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవబోతుంది. టోర్నమెంట్ మొత్తంలో 20 జట్లు పాల్గొంటాయి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద టోర్నమెంట్ లో 4 గ్రూపులు ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్ లో 5 జట్లు ఉంటాయి. సెకండ్ ఫేజ్ ఆఫ్ ద టోర్నమెంట్ సూపర్ 8. ఈ సూపర్ 8 కి ఫస్ట్ ఫేజ్ లో ఉన్న 4 గ్రూపుల నుంచి 8 జట్లు వస్తాయి. అంటే ఒక్కొక్క గ్రూప్ నుంచి 2 జట్లు వస్తాయి. ఫాలోడ్ బై సెమీఫైనల్, ఫైనల్. ఇది టోర్నమెంట్ స్ట్రక్చర్. ఈ వీడియోలో ఇండియా కప్పు కొడతదా లేదా, ఒకవేళ ఇండియా ఫైనల్ కి వస్తే టఫ్ అపోనెంట్స్ ఎవరు అన్న విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇండియా కప్పు కొడతదా లేదా అంటే కొట్టే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఇండియా టీం అయితే చాలా బాగుంది. మెయిన్ గా మన దగ్గర 2 జెన్యూన్ ఆల్రౌండర్స్ ఉన్నారు. వాళ్ళ ఫామ్ సంగతి పక్కన పెడితే వాళ్ళ గేమ్ ని లాస్ట్ లో ఫినిష్ చేయగలరు అండ్ 4 అవర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేయగలరు. అండ్ పవర్ ప్లే లో బూమ్రా, సిరాజ్ రూపంలో ఎక్సలెంట్ బౌలర్స్ ఉన్నారు. అండ్ ఈసారి T20 వరల్డ్ కప్ లో కుల్చా కాంబినేషన్ తో వెళ్తున్నాం. అండ్ బ్యాకప్ గా అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, చాలా మంచి బౌలింగ్ అటాక్ ఉంది. మనం బౌలింగ్ పరంగా అయితే అస్సలు బెంగపడక్కర్లేదు. ఒక్కసారి ఊహించుకోండి, బూమ్రా, సిరాజ్ పవర్ ప్లేలో వికెట్లు తీసి, మిడిల్ ఓవర్స్ లో కుల్దీప్ యాదవ్ వికెట్లు తీసి, హార్దిక్ పాండ్యా, జడేజా ఆల్రౌండర్స్ గా కాంట్రిబ్యూట్ చేస్తే మీ ఓకే వదిలేస్తున్నాను, ఆలోచించండి. ఒకవేళ జడేజా రాణించకపోయినా మనకి అక్షర్ పటేల్ రూపంలో టాప్ ఆల్రౌండర్ ఉన్నాడు. హార్దిక్ పాండ్యాకే బ్యాకప్ లేరు. బట్ టీం మొత్తం చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. ఏంటి బౌలర్స్ రాణిస్తే టోర్నమెంట్ గెలిచేస్తామా? అఫ్ కోర్స్ గెలిచే ఛాన్సులు ఉంటాయి. బట్ బ్యాటర్స్ నుంచి కొంచెం కాంట్రిబ్యూషన్ రావాలి. మిడిల్ ఆర్డర్ లో ఒక బ్యాట్స్మెన్ స్టెప్ అప్ అవ్వాలి. హార్దిక్ పాండ్యా గానీ, సూర్యకుమార్ యాదవ్ గానీ, రిషబ్ పంత్ గానీ, వీళ్ళ ముగ్గురులో ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేసినా చాలు, ఇండియా ఫైనల్ వరకు వచ్చి ఖచ్చితంగా కప్పు కొడుతుంది. నా వరకు అయితే మన ఇండియాకి సూర్యకుమార్ యాదవ్ చాలా ఇంపార్టెంట్ ప్లేయరు. జడేజా, హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. వీళ్ళ ముగ్గురు కనుక రాణిస్తే మిగతా వాళ్ళు అందరూ, అంటే కోహ్లీ లాంటి వాళ్ళు, వాళ్ళ పేరు చెప్పట్లేదు అనుకోకండి, వీళ్ళ ముగ్గురు మెయిన్. అంటే వీళ్ళ ముగ్గురు రాణిస్తే ఇండియా ఖచ్చితంగా కప్పు కొడుతుంది. లాస్ట్ టైం లాగా ఈసారి కంగారు పడకుండా కాదు, కానీ లాస్ట్ టైం మనం టాస్ ఓడిపోయాం కాబట్టి లక్క కలిసి రాలేదు. ఈసారి మాత్రం ఫైనల్ వరకు వెళ్తే ఖచ్చితంగా కప్పు కొడతారు. లక్క కూడా మనకు కలిసి వస్తుంది. ఎవరు ఇండియాకి టఫ్ అపోనెంట్స్ ఫైనల్ కి వస్తే, నా వరకు అయితే ఆస్ట్రేలియా అండ్ వెస్టిండీస్. ఆస్ట్రేలియా గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఐసీసీ టోర్నమెంట్స్ లో ప్రెషర్ సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆస్ట్రేలియా వాళ్ళకి తెలిసినంత ఇంకెవ్వరికి తెలియదు. వాళ్ళ ప్లేయర్స్ ప్యాట్ కమిన్స్ గానీ, ట్రావిస్ హెడ్ గానీ, మిచెల్ స్టార్క్ గానీ ఐపీఎల్ ఎలా రాణించారో చూసాం. అండ్ డేవిడ్ వార్నర్, మ్యాక్స్వెల్ ఎక్స్పీరియన్స్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అడమ్ జంపా లాంటి స్ట్రాంగ్ స్పిన్నర్ కూడా వాళ్ళ సైడ్ ఉన్నాడు. స్క్వాడ్ మొత్తం చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. ఇండియాకి టఫ్ అపోనెంట్స్ వాళ్ళు. అండ్ వెస్టిండీస్ విషయానికి వస్తే వాళ్ళ హోమ్ గ్రౌండ్స్ లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళ హోమ్ గ్రౌండ్స్ కానీ, పిచ్చెస్ కానీ అవగాహన గట్టిగా ఉంటది. అండ్ వాళ్ళ బ్యాటింగ్ అటాక్ కానీ, బౌలింగ్ అటాక్ కానీ చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. వాళ్ళకి అదృష్టం ఏంటంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో జరుగుతుంది కాబట్టి కరెక్ట్ గా సమిష్టిగా కలిసి రాణిస్తే వాళ్ళు కప్పు కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఇండియాకి కూడా టఫ్ అపోనెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ ఇవి స్ట్రాంగ్ టీమ్సే. బట్ ఇండియాకి కాంపిటీషన్ ఇచ్చి అంత స్ట్రాంగ్ కోర్ వాళ్ళ దగ్గర లేదని నేను అనుకుంటున్నాను. పర్సనల్ గా నా ఒపీనియన్ ఇది. ఇంకా శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ అంటారా, మరీ అంత కాదనుకుంటున్నాను నేను. చూద్దాం. నా వరకే అయితే ఇండియాకి కప్పు కొట్టే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, సూర్యకుమార్ యాదవ్, జడేజా, హార్దిక్ పాండ్యా మన టీంకి ఇంపార్టెంట్. వీళ్ళ ముగ్గురు రాణించాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఇండియా ఫర్ T20 వరల్డ్ కప్.